ఇంతకు ముందు మనం పాఠంలో ఆ లెసన్ చెప్పుకుంటూ ఉన్నాం. ఏ లెసన్ అది? ఆ పాఠాన్ని గురించి మనం డిస్కషన్ చేయడం 2 క్లాసులు చూసాం. దాన్ని ఈ రోజు వచ్చి त्योहारों का देश, त्योहार का अर्थ, फेस्टिवल. మన భారతదేశం మామూలుగానే పండుగలతో కూడినటువంటి దేశం. ఏ మతానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్ని పండుగలను జరుపుకునేటటువంటి ఒక గొప్ప భారతదేశం అని. అందుకే ఈ పాఠంలో మనకి పరిచయం చేయడం జరిగింది. త్యోహారం కా దేశ్, పండుగలను దేశం. అన్ని పండుగల్ని మామూలుగా అయితే భారతదేశం హిందువులు కానీ మతానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్ని పండుగల్ని చేసుకునేటటువంటి ఒక గొప్ప దేశం ఏదన్నా ఉంటే మన భారతదేశమే. ఉదాహరణకి మన పక్కనే ఉండేటటువంటి నేపాల్ని తీసుకోండి. అక్కడ అది హిందూ దేశం అయినప్పటికీ వాళ్ళు హిందువుల పండుగలే జరుపుకుంటారు. పక్కనే ఉండేటటువంటి పాకిస్తాన్ తీసుకోండి, ఓన్లీ అక్కడ ముస్లింస్ కి సంబంధించినటువంటి పండుగలే జరుపుకుంటారు. కానీ మన భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. అన్ని పండుగల్ని కూడా కలిపి జరుపుకుంటాం. స్కూల్స్ కూడా అదే విధంగా మనకు అన్ని హాలిడేస్ కి అన్ని పండుగలకి హాలిడేస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అటువంటి భారతదేశంలో మనం ప్రతి ఒక్కరం కూడా చాలా గొప్ప వాళ్ళని అనుకోవాలన్నమాట. మనకి त्योहारों का देश, పండుగల దేశము. ఈ పాఠంలో మనకి ఇక్కడ ఆ బొమ్మలోనే కనిపిస్తూ ఉంది. ముస్లిం సోదరులేమో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు. శాంతా క్లాజా పిల్లలకి గిఫ్ట్లు తీసుకొని వస్తున్నాడు. అదేవిధంగా అక్కడ మసీద్ కనిపిస్తుంది, చర్చ్ కనిపిస్తా ఉంది, హిందువుల యొక్క టెంపుల్ కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా మనకంటే అర్థం ఏంటని అర్థం, మన భారతదేశంలో అన్ని పండుగలు సమానంగా హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు అనేది ఈ యొక్క అర్థం అవుతుంది. ఇంకా దానికి సంబంధించి 3 ప్రశ్నలు అడగడం జరిగింది. ఒకసారి చూడండి. చిత్రమే మీ యొక్క టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయమ్మా, దాన్ని ఒకసారి ఫాలో అవ్వమ్మా. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో ఏం కనబడుతుందన్న, ఏం కనిపిస్తుంది చెప్పండమ్మా. ఎవరైనా అన్మ్యూట్ లో ఉండే వాళ్ళు ఒకరు ఇద్దరు చెప్పండమ్మా. చిత్రమే క్యా క్యా దిఖాయి, చెప్పమ్మా, తెలుగులో అయినా చెప్పు పర్లేదు. హరిదాసు కూడా కనిపిస్తున్నాడు. చిల్డ్రన్స్, మన సంక్రాంతి రోజున వచ్చేటటువంటి వీధి నాటకాలకు చెందినటువంటి ఈ గంగిరెద్దుల వాళ్ళు వీళ్ళంతా కనిపిస్తున్నారు అన్నమాట. బసవెద్దులు అని కూడా అంటారు వాళ్ళు. అది చూడండి. చిత్రమే మందిర్, मस्जिद, गिरजाघर, शांत क्लाजा, 2 बच्चे, गले मिलने वाले मुसलमान भाई, औरतें, हरिदास भाई घर दिखाई दे रहा है. ఈ బొమ్మలో మందిర్ మీకు తెలుసు, మందిర్ అంటే టెంపుల్, మస్జిద్ అంటే కూడా మీకు తెలుసు. ఇక్కడ మీకు తెలియని వర్డ్ ఏదంటే గిరిజాఘర్. గిరిజాఘర్ కా అర్థ హై చర్చ్. రాసుకోండమ్మా, గిరిజాఘర్. గిరిజాఘర్ అంటే చర్చ్. మీకు దీంతో ఏం పని అయ్యా, స్క్రీన్ తో మీకు ఏం పని, మీరు దాన్ని ఎందుకు తలపెడతారు నాకు అర్థం కాకుండా. చర్చ్. అదేవిధంగా శాంతా క్లాజ్ మీకు తెలుసు. శాంతా క్లాజ్ అంటే అప్పుడు ఆ క్రిస్మస్ సమయంలో ఒక వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఆ గిఫ్ట్లు స్వీట్లు తీసుకొచ్చి పిల్లలకు పంచుతూ ఉంటాడు. అతన్ని శాంతా క్లాజ్ అని అంటారు. ఇవన్నీ మన ఇంకా దో బచ్చే అంటే ఇద్దరు పిల్లలు. గలే మిల్నే వాళ్ళే ముసల్మాన్ బాయి. గలే మిల్నా ఒక అర్ధ్, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, ఒకరినొకరు కౌగిలించుకోవడం. అంటే ఆ యొక్క ముస్లిం పండుగ రంజాన్ ఉంది కదా, ఆ సమయంలో వాళ్ళు ఎక్కువగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటారు. ముస్లింసే చెప్పాలనేటటువంటి ఒక ఇదేం లేదు, మనము కూడా పోయి శుభాకాంక్షలు చెప్పచ్చు. ఔరతే
ఔరతే అంటే స్త్రీలు, ఔరతే అంటేమే స్త్రీలు. హరిదాస్, హరిదాస్ అంటే అతను కూర్చొని ఆ సంక్రాంతి సమయంలో వస్తూ ఉంటారు. రెండు చేతులు పెట్టుకొని నారదుడు వేషధారంలో కనిపిస్తాడు అనమాట. వాళ్ళు అట్లా వస్తూ భిక్షని తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. భైల్ అంటే ఎద్దులు అక్కడ కనిపిస్తున్నాయి. గర్ దికాయి దే రహా హై, గర్ అంటే మీకు తెలుసు ఇల్లు. ఇవన్నీ కూడా మనకి బొమ్మలో కనిపిస్తూ వే ఏక్ దూసరే సే క్యా కహ్ రహే హోంగే, వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఎవరు శుభాకాంక్షలు ముస్లిం సోదరులు, వాళ్ళు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటూ ఉండవచ్చు అని అడిగాడు అనమాట కృష్ణ. वे एक दूसरे से त्योहार की शुभकामनाएं बता रहे होंगे, వాళ్ళు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటూ ఉండొచ్చు అంటే ఆ యొక్క రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉండవచ్చు. ముస్లిమ్స్ కి ఆ యొక్క రంజాన్ నెల, అది వాస్తవంగా అయితే అది ఒక నెల పేరు రంజాన్ అనేది. అటువంటి దాన్ని వాళ్ళు పండుగగా జరుపుకుంటారు. ఆ చివరి రోజు షమీరా నీకు తెలిసి ఉంటారు బాగా, మీరు జరుపుకుంటారు కనుక. అది ఆ నెల ఎన్నో నెల వస్తుందమ్మా? అదే తొమ్మిదో నెల. రంజాన్ నెల అనేది 9వ నెల. మనకి ఎట్లయితే చైత్రం వైశాఖం అట్లా ఉన్నాయో, చైత్రం అంటున్నా, చైత్రము వైశాఖం ఉన్నాయి కదా నెలలు తెలుగులో, అదే విధంగా వాళ్ళు కూడా ముస్లిమ్స్ నెలలు ఉన్నాయన్నమాట. ఆ యొక్క నెల పేరు 9వ నెలలో వచ్చేదే ఆ యొక్క రంజాన్. ఆ నెల పేరుని వాళ్ళు పండుగగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మీకు 9th లో వస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా రంజాన్ పాఠమే ఉంది. त्योहारों का शुभकामनाएं बता रहे हैंगे, శుభాకాంక్షలు గ్రీటింగ్స్, వాళ్ళు శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకుంటూ ఉండవచ్చు అన్నమాట. మూడవ ప్రశ్న, त्योहारों का हमारे जीवन में क्या महत्व है? त्योहार का अर्थ क्या है? त्योहार అంటే ఏమమ్మా? పండగలు సార్. పండగలు, ఫెస్టివల్, పండగలు సార్. పండుగలు. त्योहारों का हमारे जीवन में क्या महत्व है? పండుగలకి సంబంధించి మన యొక్క జీవితంలో గొప్పతనం ఏమి అడిగారు. నిజంగా చెప్పాలంటే అందరికంటే కూడా పిల్లలకే పండుగలు అంటే మీకే ఇష్టం. ఎందుకంటే ఆ పండుగలు వస్తే మనం కొత్త బట్టలు వేసుకోవచ్చు, ఆనందంగా గడపచ్చు. ఆ రోజు మనకి ఏం పని కూడా ఉండదు, పిండి వంటలు తినొచ్చు, అన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ప్రతి చిన్న పిల్లలందరికీ కూడా పండుగలు అంటే ఇష్టం. చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే. కానీ పెద్దవాళ్ళకి పిల్లలకి కంపేర్ చేసినప్పుడు మీకే ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది అనమాట ఫెస్టివల్స్. त्योहारों हमारे जीवन में बड़ा महत्व है, పండగలకి మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఎంతదంటే బడా మహత్వం అంటే చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది అనమాట. వ్యక్తికి నిరాశ और भूख समाप्त हो जाती है. ఈ పండగల వల్ల ఏమవుతుందంటే మనిషి జీవితంలో మనిషి నిరంతరం ఏదో ఒక పని, విద్యార్థులు అనుకుంటే చదువుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అనుకుంటే వాళ్ళ పనులలో చేసుకుంటూ పోతూ ఉంటారు. అటువంటి దాని నుంచి కొంత రిలీఫ్ అనేది ఆ ఫెస్టివల్ సమయంలో వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళు ఆనందంగా గడిపేటటువంటి సమయం ఏదన్నా ఉందంటే ఈ పండుగల్లోనే చెప్పుకోవచ్చు. ఏకతాకి భావన బడితీ హై. ఇంకా అదే విధంగా ఏకత అంటే మనమంతా కూడా కలిసి మెలిసి ఉండడానికి ఒక ప్రాంతంలో, ఉదాహరణ తీసుకోండి, ఎక్కడో బయట పనిచేసేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ రోజు ఫెస్టివల్స్ కి మన ఊర్లకి రావడం, మన ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పండుగలు అనేది మన బంధువులతో మన వాళ్ళ మధ్య జరుపుకోవాలనేటువంటి ఒక ఉత్సాహంతో అందరూ కూడా ఎంతో హైదరాబాదు చాలా ఖర్చులు పెట్టుకొని కూడా రావడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే పండుగలకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట మన దేశంలో. సబ్మే సక్రియత బడితీ హై. అదే విధంగా ఈ పండుగల వల్ల ఏమవుతుందంటే అందరిలో కూడా క్రియాశీలత. పండుగలు వస్తుంది అనుకోండి, మనం డబ్బులు సేకరించుకోవాలి, మన ఇల్లంతా కూడా సక్రమంగా సర్దుకోవాలి. ఇవన్నీ కూడా మనిషికి ఎప్పుడు ఏర్పడుతుంటే ఏదో ఒక పండుగ సమయంలో మాత్రమే మనం అలర్ట్ గా ఉంటాం. లేకపోతే రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే అనేటటువంటి ఒక నిరాసక్తత అనేది ఏర్పడుతుంది. ఫెస్టివల్ వస్తూ ఉందంటే ఉత్సాహంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం. हमारी सांस्कृतिक विशेषताएं अगली पीढ़ी तक पहुंचती हैं. ఇంకా ముఖ్య విషయం ఏమన్నా చెప్పుకోవాలంటే మన యొక్క సంస్కృతి, మనం ఎంతో పురాతన కాలం నుంచి కూడా జీవిస్తూ ఉన్నాం ఈ భూమి మీద. ఆ యొక్క సంస్కృతిని ఈ రోజు కూడా మనం అవలంబిస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఈ ఫెస్టివల్స్ రూపంలో కావచ్చు. మనిషి యొక్క మనుగడ అనేది ఈ ఫెస్టివల్స్ ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం జరుపుకోలేదు అనుకోండి, ఇప్పుడు ఆపేసాము, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత పుట్టబోయే పిల్లలకి వాళ్ళకి తెలియదు ఈ సంక్రాంతి ఎట్లుంటుంది, దీపావళి ఎట్లుంటుంది,
వీటన్నిటిని కూడా రాబోయే తరాల వాళ్ళకి మనం పరిచయం చేయాలంటే ప్రతి ఫెస్టివల్ ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాటిని కూడా మనం జరుపుకోవాలన్నమాట తప్పకుండా. అందుకని ఈ యొక్క పండుగలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ముఖ్య సంఘటనలుగా ఉంటాయి, అందరికీ ఆసక్తి కలిగినటువంటి విషయాలు అన్నమాట. అటువంటి పాఠాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, కొన్ని ఫెస్టివల్స్, కొందరు గొప్ప నాయకుల గురించి మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. చూడండి, मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहिन खुशी से फूली नहीं समाती है, ఆజాదీ కే దివస్ తిరంగా. నేను చదివేటప్పుడు ప్రతి విద్యార్థి కూడా మీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. నేను పలికేటటువంటి విధానం చెప్పమ్మా. आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है, आता हर वर्ष दशहरा होते खेल तमाशे, दीपावली पर दीपदान फुलझड़ियां कील बताशे, भाईचारे का संदेश ले ईद मुबारक आती, मीठी मीठी खीर सिवैया सबके मन को बाती, खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा हमको इससे प्यारा. ఇక్కడ త్యోహారం కా దేశ్ అనేది ఇది ఒక కవితకి సంబంధించినటువంటి పాఠం. అలా ఒకసారి కూడా రిపీట్ వన్స్ అగైన్ చదువుతున్నాను, ఒకసారి ఫాలో అవ్వమ్మా. मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहिन खुशी से फूली नहीं समाती है, आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है, आता हर वर्ष दशहरा होते खेल तमाशे, दीपावली पर दीपदान फुलझड़ियां कील बताशे, भाईचारे का संदेशा ले ईद मुबारक आती, मीठी मीठी खीर सिवैया सबके मन को बाती, खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा हमको इससे प्यारा. ఆ విధంగా ఇంకా లయబద్ధంగా కూడా పాడడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మన్ భావన్ సావన్ ఆతేహి అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, మన్ భావన్ అంటే మనసుని ఆకర్షించేది, అంటే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లో రాసుకుని మనం చెప్పే ప్రతి మీనింగ్ ని మీరు అక్కడ నోట్బుక్ పెట్టి నోట్ చేసుకోవాలి. మన్ భావన్ అంటే ఫేవరెట్, మనసుని ఆకర్షించేది. సావన్ ఆతేహి, సావన్ కా అర్ధ్ శ్రావణ మాసము, శ్రావణ్ మాస్ అంటే సావన్ అంటే అక్కడ ఏమంటే శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం అది అంటే మీకు అందరికీ తెలుసుంటుంది. మన తెలుగు నెలల్లో ఉండేటటువంటి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం అంటే మన తెలుగు నెలల్లో 5వ నెల పేరు శ్రావణ మాసం. దానిని అక్కడ మనకి హిందీలో సావన్ అని ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు శ్రావణం, సావన్ ఈక్వల్ టు శ్రావణ్ అని రాసుకోవచ్చు. ఇంగ్లీష్ లో అయితే ద 5th month ఆఫ్ హిందీ క్యాలెండర్, మనకి హిందీలో కూడా 5వ నెల పేరు, తెలుగులోనూ అట్లే వస్తుంది, హిందీలో కూడా అట్లే వస్తుంది. ద 5th month ఆఫ్ హిందీ క్యాలెండర్, హిందీ క్యాలెండర్ 5వ నెల పేరే మనకి. మనం జనవరి, ఫిబ్రవరి ఎట్లయితే ఇంగ్లీష్ లో చెప్పుకుంటామో అదే విధంగా తెలుగులోనూ ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి అన్నమాట. హరియాలి కా అర్ధ్ గ్రీనరీ, గ్రీనిష్ ఛా జాతి హై. ఈ యొక్క ఆ యొక్క శ్రావణ మాసంలో ఎట్లుంటుందంటే వాతావరణం అంతా కూడా చూసినట్లయితే, నేను ఫోటో బొమ్మ చూపిస్తున్నాను మీకు, ఆ విధంగా పచ్చగా ఉంటుంది. హరియాలి అంటే గ్రీనరీ, గ్రీనిష్ అంతా కూడా పచ్చదనం వ్యాపించబడి ఉంటుంది అనమాట. ఛా జానా టు స్ప్రెడ్ అంటే అంతా కూడా వ్యాపించడం, టు స్ప్రెడ్ అంతా కూడా అంతా మన చుట్టుపక్కలంతా కూడా చాలా గ్రీనరీగా చూడడానికి చాలా ఆకర్షవంతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది హరియాలి ఛా జాతి. రాఖీ కే దిన్ బహి, రాఖీ కే దిన్ బహిన్ ఖుషీ సే ఫూలి నహి సమాతి హై. రాఖీ మీ అందరికీ కూడా సోదరుడు ఉంటారు, అందరికీ కూడా వాళ్ళంతా కూడా ఈ రాఖీ పండుగ అంటే మీ అందరికి కూడా ఇష్టమే. ఎందుకంటే రాఖీ కే దిన్, రాఖీ కా అర్ధ్ రక్షాబంధన్ అంటే ఆ రోజు సోదరి వాళ్ళ అన్నకి లేదా వాళ్ళ తమ్ముడికి రక్షాబంధన్ కడుతుంది. కారణం ఏమంటే, అన్నయ్య నువ్వు నాకు అన్నయ్యగా ఉండావు, నువ్వు నన్ను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాలి అనే ఉద్దేశంతో, కాపాడాలి అనే ఉద్దేశంతో ఆ రక్షాబంధన్ అనేది కట్టడం అనేది మనకి కంటిన్యూగా జరుగుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. అందరికీ కూడా ఇష్టమైనటువంటి
పండుగ, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునేటటువంటి ఒక గొప్ప పండుగ ఏదంటే ఈ రక్షాబంధన్ అన్నమాట. రాఖీకే దిన్ రాఖీకే దిన్ బహిన్ ఖుషీ సే, బహిన్ సిస్టర్, బహిన్ అంటే ఏమి సిస్టర్, ఖుషీ సే సిస్టర్ వాళ్ళ సోదరి ఏం చేస్తుందంటే ఖుషి, హ్యాపీ ఆనందంగా వాళ్ళ సోదరుడికి రాఖీ కొడుతుంది. పూలి నహి సమాతి హై, పూలి నహి అంటే అది అర్థం ఏంటంటే అమిత ఆనందంగా, ఎక్కువ ఆనందంగా ఆమె యొక్క ఆనందాన్ని అక్కడ తెలియపరుస్తుంది. అన్నయ్య నన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, మన తల్లిదండ్రుల తర్వాత నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి సోదరి కూడా వాళ్ళ యొక్క సోదరుడికి రాఖీ కట్టి తెలియపరుస్తుంది అనమాట, తన ప్రేమని వ్యక్తపరుస్తుంది అనమాట. పూలి అంటే అర్థం ఏమిటంటే అక్కడ అమిత ఆనందం, టు బి టు హ్యాపీ టు కంటైన్ వన్ సెల్ఫ్, అమిత ఆనందం పొందడం అన్నమాట. అమిత ఆనందం పొందడం, టు బి టు హ్యాపీ టు కంటైన్ వన్ సెల్ఫ్. ఇంగ్లీష్ లో అయితే టు బి టూ హ్యాపీ అంటే ఎక్కువ, కంటైన్ వన్ సెల్ఫ్. ఆ విధంగా ప్రతి సోదరి కూడా సోదరుడికి రాఖీ కట్టడం అనేది ఆ రక్షాబంధన్ రోజు జరిగేటటువంటి ప్రక్రియ. అది చిన్న పిల్లలే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ సోదరి వచ్చి ఎక్కడున్నా సరే వచ్చి కట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి కొందరు ఒక్కొక్కసారి అయితే నేను పేపర్లో చూస్తూ ఉంటాను కొన్ని విషయాల్ని. విదేశాల్లో ఉండేటటువంటి సోదరులు కావచ్చు, సోదరి కావచ్చు, ఒకవేళ వాళ్ళ సోదరుడు విదేశాల్లో ఉంటే మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఆ యొక్క రాఖీల్ని పోస్టల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే అవకాశం కొరియర్ల ద్వారా కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పాపం అంత దూరం పోయి కట్టలేరు కనుక వాళ్ళ ప్రేమకి నేనున్నాను నీకు అనేటటువంటి ఒక భరోసా ఇవ్వడానికి ఈ యొక్క సోదరులు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ పంపించడం, ఈ యొక్క వాళ్ళ సోదరి మనులు ఏం చేస్తారంటే వాళ్ళకి రక్షాబంధన్ అనేది పంపించడం అనేది ఆనవాయితీగా ఉందన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ రెండోది, आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है. ఆజాదీ అంటే స్వతంత్రం, ఫ్రీడమ్ ఇంగ్లీష్ లో అయితే ఫ్రీడమ్. ఏ దివస్ కా అర్ధ్ డే, రోజు అన్నమాట. ఈ యొక్క స్వతంత్రం వచ్చిన రోజు తిరంగా ఘర్ ఘర్ పర్ లహరాతా హై, తిరంగా కా అర్ధ్ ట్రై కలర్డ్ నేషనల్ ఫ్లాగ్ అంటే 3 రంగుల జెండా. చెప్పమ్మా. ట్రై కలర్డ్ నేషనల్ ఫ్లాగ్, తిరంగ జెండా, అర్ధ్ ట్రై 3 రంగులు కలిగినటువంటి జెండా ఘర్ ఘర్ పర్ లహరాతా హై, ఇంటి పైన ఎగురుతూ ఉంటుంది. అంటే మనకు అది ఆ రోజు స్వాతంత్రం లభించిన రోజు కనుక మన ఆనందాన్ని మనం ఆ విధంగా జెండాని ఎగరేసి తెలియపరుస్తాం అన్నమాట. అది ఆజాదీకే దివస్ తిరంగా ఘర్ ఘర్ పర్ లహరాతా హై. ఆ స్వతంత్రం వచ్చిన రోజు, ఆ రోజుని ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 15th చాలా అద్భుతంగా జరుపుకుంటాం. స్కూళ్ళల్లో కావచ్చు, ప్రభుత్వ ఆఫీసుల్లో కావచ్చు, మన ఇంటిలో కూడా మనం ఎగరేసుకొని మళ్ళా సాయంకాలం ఆ జెండాని కిందకి దింపేయాల్సింది ఉంటుందన్నమాట. చాలా మంది ఆ విధంగా ఎగరేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వీర్ షహీదోం కి గాథాయే హమ్కో యాద్ దిలాతా హై. వీర్ షహీదోం అంటే మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు అంటే అమరవీరులని కూడా చెప్పచ్చు తెలుగులో. మార్టర్, MARTYR, మార్టర్. షహీదోం అంటే అమరవీరులు. ఘావాయే అంటే స్టోరీ. हमको याद दिलाता है, याद दिलाना का अर्थ టు థింక్ అంటే మనకి గుర్తుకు రావడం, మనకి గుర్తుకు తేవడం, టు రిమెంబర్. మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చిన రోజు ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా జెండాలు ఎగరేయడం, 3 రంగుల జెండాలు ఎగరేయడం అనేది ఆనవాయితీ. వీర్ షహీదోంకి గాథాయం. ఆ రోజు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సైనికులు కావచ్చు, అమరవీరులు కావచ్చు, వాళ్ళ అందరి యొక్క స్టోరీస్ ని మనం మననం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నాయకులు కొందరు ఫోటోలు ఇవ్వడం జరిగింది చూసారా. భగత్ సింగ్ కావచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, వీళ్ళంతా కూడా మన దేశం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైన
వ్యక్తులు అనమాట. వాళ్ళంతా కూడా మన దేశం కోసం కృషి చేసిన వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకి కూడా మన కోసం ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ బార్డర్లలో సైనికులు ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల నేను మొన్న ఒక 2 days బిఫోర్ కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేది సైన్యంలో పాపం అక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో మరణించడం జరిగింది. అంటే వాళ్ళకి మనకి కాల్పుల్లో అతను మరణించడం జరిగింది. అతను మన చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. అతను మనకందరికీ కూడా చాలా గర్వకారణం. చూసారా అతను ఏమన్నా మీరు ఫోటోల్లో కానీ న్యూస్ పేపర్లలో కానీ? ఈరోజు పేపర్లో కూడా వేస్తున్నారు దాన్ని. అంటే చూసారా మన దేశం కోసం వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు అన్నమాట. हमको याद दिलाता है, మనకి అవన్నీ కూడా గుర్తుకు తెస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ आता हर वर्ष दशहरा होते खेल तमाशे దీపావళి పర్ దీప్ ధాన్ ఫుల్ఝడియా కీల్ బతాషే. ఇంకా మనకి ఇక్కడ దసరా పండుగ గురించి చెప్పడం జరిగింది. దసరా పండుగని మనకంటే కూడా ఉత్తర భారతదేశం వాళ్ళు చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఈ కలకత్తా, ముంబై అటువంటి ప్రాంతాల్లో చాలా మంది చాలా గొప్పగా జరుపుకునేటటువంటి పండుగ ఏదైనా ఉందంటే ఈ దసరానే అన్నమాట. ఆ దసరా హర్ వర్ష్ అంటే ఎవ్రీ ఇయర్, హర్ వర్ష్ కార్ ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా పండుగ అనేది మనకి వస్తుంది. పోతే కేలు తమాషే అంటే ఈ యొక్క పండుగలు వస్తూ ఏం చేస్తుందంటే మనందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా కూడా చేస్తుంది, మనల్ని ఆనందపరుస్తుంది అనమాట. మనల్ని ఏం చేస్తుంది? అది ఆనందపరుస్తుంది అనమాట, వినోదాన్ని కలిగిస్తుంది. అది తమాషాక అర్ధ్ ఎంటర్టైన్మెంట్, మనకి ఒక ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని తీసుకొచ్చేది పండుగని నేను ముందే చెప్పాను అనమాట. ఆ విధంగా ఈ దసరా పండుగ కూడా అందరినీ ఆకర్షిస్తుంది అనమాట. చూసారా ఇక్కడ బొమ్మలో చూసారా దసరా పండుగకి ఆ విధంగా చేస్తారనమాట. ఎవరు అక్కడ అతను నిలబెట్టుండేది ఎవరు చెప్పండి, అతని పేరు? ఆ బొమ్మలో మీకు ఒక వ్యక్తి అక్కడ నిలబడుతున్నారు, అతను మళ్ళీ కాల్చడం జరుగుతుంది అనమాట. అవును సార్. 10 తలలు ఉన్నాయి అనుకుంటాను అతనికి. రావణాసురుడు, రావణ్ అతనిని ఆ రోజు చూడు ఎంత జనాలు నిలబడుకున్నారు ఆ దసరా పండుగకి. అక్కడికి వచ్చి ఆ యొక్క ఫెస్టివల్ ని చూసి ఆనందించడం జరుగుతుంది. కొద్దిసేపు తర్వాత దాంట్లో టపాసులు లేదు నిప్పు పెట్టి కానీ కాల్చడం జరుగుతుంది అనమాట. మనం టీవీలలో చూస్తూ ఉంటాం ఇటువంటి వాటిని. మన చుట్టుపక్కల ఎక్కడా కూడా జరగకపోయినా మనకు ఉత్తర భారతదేశంలో చాలా అద్భుతంగా జరిపేటటువంటి ఒక పండుగ అనమాట. నెక్స్ట్ దీపావళి పర్ దీప్ దాన్ బతాషే. ఇంకా ఈ దీపావళి రోజున హిందువుల యొక్క పండుగ ఈ దీపావళి అనమాట. హిందువుల యొక్క ముఖ్యమైన పండుగల్లో ఈ దీపావళి కూడా ఒకటి ముఖ్యమైన పండుగ. ఈ దీపావళి యొక్క ముఖ్యమైన పండుగ ఒక ప్రత్యేకత ఏదైనా ఉందా అంటే ఈ దీపావళి రోజున అందరూ కూడా వాళ్ళ ఇంటి చుట్టూ పెరట్లలో కానీ వాళ్ళ ఇంటి ముందర కానీ దీపాలతో అలంకరిస్తారు. చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీపాలు వెలిగించి వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. దీపావళి పర్ దీప్ దాన్ ఫుల్ఝడియా కీల్ బతాషే. చెప్పమ్మా. ఫుల్ఝడియా కా అర్ధ్ అంటే చుంచుబుడ్డీలు అంటారు అన్నమాట. ఏమంటారు? చుంచుబుడ్డీలు. ఇంగ్లీష్ లో అయితే ఫ్లవర్ పాట్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ అంటే ఆ యొక్క పాట్ లో కుండలో చిన్న కుండలాగా ఉంటుంది, దాంట్లో నిప్పు పెట్టినట్లయితే దాంట్లో నుంచి ఈ సర్రను పైకి పోయేసి మళ్ళా పువ్వులుగా కింద రావడం అనేది జరుగుతుంది. మీరంతా దీపావళికి ఎంజాయ్ చేసేది మీరందరూ కూడా తెలుసుంటుంది. దాన్ని ఏమంటారంటే ఫుల్ఝడియా, ఫ్లవర్ పాట్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్. ఫుల్ఝడియా కీల్ బతాషే అంటే బతాషే అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇది కూడా మనం ఒక దాన్ని ఏమంటారు బతాషే అంటే ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ ఫైర్ వర్క్స్. ఇది కూడా ఒక రకమైనటువంటి టపాకాయలకు సంబంధించింది. బతాషే అంటే ఆడ మనకి ఈ చేంతాడులో అని ఏదో చెప్తారమ్మా, దాన్ని పొడుగ్గా ఉంటుంది దారం లాగా, అవి కానీ కాకర ఒత్తులు కానీ ఇవన్నీ కూడా మనం మతాబులు అని అంటాం. తెలుగులో ఇంకా కరెక్ట్ గా అయితే ఏమంటామో మతాబులు అని అంటాం అన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి టపాకాయలకు సంబంధించినటువంటిది. అంటే దీపావళి రోజు వీటన్నిటినీ కూడా మనం కాల్చి ఆనందపడుతూ ఉంటాము.
అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. సార్ నెక్స్ట్ భాయిచారే కా సందేశ్ లే ఈద్ ముబారక్ ఆతి మీటి మీటి కీర్ శివయ్య సబ్కే మన్కో బాతి. ఇక్కడ ఏం చేశాడంటే ముస్లిమ్స్ పండగ అయినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక ముఖ్య పండుగ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏందమ్మా వాళ్ళ ముస్లిమ్స్ ముఖ్యమైన పండుగ, చాలా ఇంట్రెస్ట్ గా జరుపుకునేటటువంటి పండుగ రంజాన్ సార్. రంజాన్. రంజాన్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అది వాళ్ళకే తెలుస్తుంది, మనకంటే కూడా వాళ్ళు చాలా అద్భుతంగా చాలా నియమ నిబద్ధతతో జరుపుకునేటటువంటి పండుగ. వాళ్ళు మనకు ఆ 9th లో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క రోజువారీ ప్రక్రియలు మొదలుకొని మొత్తం కూడా మనకి ఆ పాఠంలో చాలా బాగా పరిచయం చేశాడు అనమాట. భాయిచారే కా సందేశ్ లే ఈద్ ముబారక్ ఆయి. భాయిచారే బ్రదర్హుడ్ అంటే సోదర భావము. బ్రదర్హుడ్ అంటే ఏమక్కడ సోదర భావము. ఈ రంజాన్ పండుగ ఏం తీసుకొస్తుందంటే మనకి అందరి మధ్య ఒక రిలేషన్షిప్ అంటే సోదరి మనులు అనేటటువంటి ఒక ఫీలింగ్ ని వాళ్ళకి కల్పిస్తుంది అనమాట. ఈ యొక్క పండుగలు అనేది మెయిన్ గా ఈ రంజాన్ పండుగలో వాళ్ళు ఒకరినొకరు చాలా ఆప్యాయంగా కౌగిలించుకోవడం, అదేవిధంగా నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండడం ఈ విధంగా చేస్తుంది. ఆ యొక్క పండుగ వాళ్ళకి ఏం తీసుకొస్తుందంటే ఒక సందేశాన్ని తీసుకొస్తుంది. సందేశ్ కా అర్థ్ ఒక మంచి మెసేజ్, గుడ్ మెసేజ్ అంటే ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు. అదేవిధంగా వాళ్ళంతా కూడా నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. ఆకలి విలువ అనేది కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది అనమాట. కనుక ఈ యొక్క పండుగ అనేది చాలా గొప్ప పండుగ. లే ఈద్ ముబారక్ ఆతి హై. ఈ పండుగ ఏం చేస్తుందంటే ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తీసుకొస్తుంది, గ్రీటింగ్స్ ని మన కోసం తీసుకొస్తుంది. మీటి మీటి కీర్ శివయ్య, మీటి మీటి తీయని స్వీట్. ఈ యొక్క తీయనటువంటి కీర్ అంటే పాయసం, కీర్ అంటే ఏమి పాయసం. శివయ్య అంటే అర్థం ఏంటంటే అక్కడ సేమియాతో చేయబడినటువంటి పాయసం. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో వెర్మిసెల్ అంటే సేమియాతో చేయబడినటువంటి పాయసం. సబ్కే మన్కో బాతి. ఆ రోజు ఆ యొక్క తీయనైనటువంటి పాయసము పిండి వంటలంతా కూడా చేసుకొని వాళ్ళు చాలా ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఏం సమీరా, జరుపుకుంటారా మీరు ఇదే విధంగా పండుగని? సమీరా ఓకే ఓకే. నెక్స్ట్ చూడమ్మా. खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार त्योहारों का देश हमारा हमको इससे प्यारा. ఇది వచ్చి చూసారా ఇక్కడ కీర్ శివయ్య సేమియాతో చేసినటువంటి పాయసం. కేల్ కిలౌనే పాతే బచ్చే క్రిస్మస్ కే ఉపహార్. ఇంకా క్రిస్మస్ గురించి పరిచయం చేశాడమ్మా చివరిగా. కేల్ కిలౌనే, కిలౌనే కా అర్ధ్ టాయ్స్. రాసుకోండమ్మా. खिलौने टॉय पाते बच्चे क्रिसमस के उपहार. उपहार का अर्थ खिलौने అంటే ఏం సార్? టాయ్స్ బొమ్మలమ్మ. టాయ్స్ టాయ్స్ బొమ్మలు. ఉపహార్ కా అర్ధ్ గిఫ్ట్. ఉపహార్ అంటే ఏమే గిఫ్ట్స్. ఇంకా కేల్ కిలౌనే పాతే బచ్చి పిల్లలకి ఆడుకునేటటువంటి బొమ్మలు అంటే చాలా ఇష్టం కదా. ఆ యొక్క బొమ్మల్ని ఆ క్రిస్మస్ రోజున గిఫ్ట్ గా ఈ శాంతా క్లాజాలు తీసుకొచ్చి పిల్లలకి అందించడం జరుగుతుంది. అదే విధంగా స్వీట్స్ ని కూడా పిల్లలందరికీ కూడా పంచడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. त्योहारों का देश हमारा हमको इससे प्यारा. అటువంటి పండుగలన్నిటినీ కూడా కలగలిపి జరుపుకునేటటువంటి దేశము మన భారతదేశము. కనుక మన ప్రతి ఒక్కరిలో కూడా కులము మతము అనేటటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో అన్ని పండుగల్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము అని చెప్పేసి మనకి పాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? నో సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సమీరా మాట్లాడేది. సమీరా చెప్పు. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి సార్ రామ్ కుమార్ సార్. సార్ చెప్పండి. అదే
7 minutes సార్. ఆ పాప లేదు, లెఫ్ట్ అయిపోయింది. ఓకే 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 సార్. సార్ మేము వస్తూ చదువుతాం సార్. చదువుతావా? ఎస్ సార్. చదువమ్మా, ఒకసారి చదువు మరి. मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूलों नहीं समाती है, आजादी के दिवस तिरंगा घर घर पर लहराते हैं, वीर शहीदों के गतयो हमको याद दिलाता है। गाधाएं आता हर वर्ष दशहरा हो खेल तमाशे, दीपावली पर दीपदान दान दीपदान फुलझड़ियों खिल बताशे भाईचारे संदेशा ले ईद मुबारक आज मीठी मीठी खीर सिवैयों सबके मन को तेल खिलौनों पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा हमको इससे प्यार। వెరీ గుడ్, బాగా చదివే అమ్మా. నీ పేరేమమ్మా? ఆష్నా సార్. ఎక్కడ, ఏ స్కూలు? పెద్ద పంజాని సార్. వెరీ గుడ్ అమ్మా, బాగా చదివే అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, రేపు నెక్స్ట్ వచ్చేటప్పుడు క్లాస్కు హోంవర్క్ ఇస్తున్నాను, దాన్ని ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా. గృహ కార్య హోంవర్క్ దీన్ని రాసుకోండి అమ్మా. దీన్ని రాసి మా విద్యార్థులు అయితే వాట్సాప్లో పెట్టండి, మిగతా పిల్లలు అయితే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు చూపించాల్సింది ఉంటుంది. నోట్ చేసుకోండి అమ్మా. आजादी का दिवस कब मनाया जाता है, उस दिन क्या किया जाता है. మళ్ళీ ఇంకెవరైనా చదివేలు ఉంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆప్షన్ ఇస్తాను, టైం ఉంటే మీరు చదువుతారమ్మా. దీన్ని నోట్ చేసుకోండి. आजादी का दिवस कब मनाया जाता है, उस दिन क्या किया जाता है. ఆజాదీ కా దివస్, ఈ స్వతంత్ర దినోత్సవం అనేది మనం ఎప్పుడు జరుపుకుంటామో ఆ రోజు మనం ఏం చేస్తాం. उस दिन क्या किया जाता है पहला प्रश्न. दूसरा, ईद के दिन क्या क्या बनाया जाता है. ఈద్ అంటే ఆ యొక్క రంజాన్ పండుగ రోజున వాళ్ళు ఏమేం చేసుకుంటారు, వాళ్ళు అలవాట్లు అనేది మనం అడగడం జరిగింది. నెక్స్ట్ మూడో ప్రశ్న, క్రిస్మస్ కే దిన్ ఉపహార్ కిన్హే దియే జాతే హై. క్రిస్మస్ యొక్క రోజు ఉపహార్ గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది. అదమ్మా ఆ మూడు ప్రశ్నలు హోంవర్క్ రాసి ప్రతి విద్యార్థి కూడా వాట్సాప్ లో పోస్ట్ చేయాలి. నోట్ చేసుకోండి అమ్మా, ఆ మూడు ప్రశ్నలు నోట్ చేసుకోండి. కనిపిస్తా ఉంది అందరికీ? అది కనిపిస్తుంది సార్. చెప్పమ్మా. కనిపిస్తుంది సార్. రాసుకోండి. ఎవరైనా మన సత్యవేడు పిల్లలు ఒకరు చదవడానికి రెడీగా ఉండాలి. రాసుకున్నారమ్మా? రాసుకున్నాం సార్. నెక్స్ట్ చూడమ్మా, ఇది మీనింగ్స్ మా. మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మన్భావన్ ఫేవరెట్, సావన్ సావన్ శ్రావణ మాసం, హరియాలి గ్రీనరీ, చాజానా టు స్ప్రెడ్, రాఖీ రక్షాబంధన్, బహిన్ సిస్టర్, ఖుషీ సే హ్యాపీలీ, ఫూలా నా సమానా, టు బి టూ హ్యాపీ టు కంటైన్ వన్ సెల్ఫ్. స్క్రీన్ షాట్ తీసుకున్నామా, ఎందుకంటే 4 పోయమ్స్ మీనింగ్స్ ఒకసారి మీకు చూపిస్తాను. ఆజాదీ స్వతంత్రత, ఫ్రీడమ్, दिवस डे, तिरंगा 3 रंगों का, ट्राई कलर्ड नेशनल फ्लैग, घर हाउस, लहराना टू वेव, शहीद, ए मार्टर,
गाथाएं, स्टोरीज, याद दिलाना, टू थिंक ऑफ, हर वर्ष, एवरी ईयर, तमाशा, एंटरटेनमेंट, फुलझड़ियां, फ्लावर पॉट्स ऑफ फायरवर्क, बताशा, ए काइंड ऑफ फायरवर्क, भाईचार, ब्रदरहुड, संदेशा, मैसेज, मीठी मीठी, स्वीट, खीर, ఏ డిష్ ఆఫ్ రైస్ బాయిల్డ్ ఇన్ మిల్క్ విత్ షుగర్, పాయసం. నేను అది చెప్పుకున్నా, మీకు పాయసం అనే చెప్పాను. సివయ్య, సేమియా, వర్మి చెల్లి, అంటే ఈ యొక్క సేమియాతో తయారు చేసినటువంటి పాయసాన్ని మనం కీర్ సివయ్య అని అక్కడ చెప్పడం జరిగింది. అంతవరకు. నెక్స్ట్ ఖిలౌనే, టాయ్స్, బచ్చే, చిల్డ్రన్, ఉపహార్, గిఫ్ట్, త్యోహార్, ఫెస్టివల్. ఇది దీంట్లో వచ్చేటటువంటి మీనింగ్స్ అన్నమాట. మా సత్య ఎవరినో పిల్లరా మన స్కూల్ నుంచి ఎవరున్నారు? కౌశిక్, నో రెస్పాన్స్. అమ్మా ఇంకెవరైనా, మీరెవరైనా చదవండి అమ్మా ఒకరు. ఎనీ స్కూల్. ఎవరు లేరా సార్? కొంచెం వాళ్ళకి ఒకరికి ఇద్దరు కన్విట్ చేయరా? చేశాను సార్. మా మీరు ఎవరైనా ఒకరు ఇద్దరు అట్లా చదవండి అమ్మా. ఏ స్కూల్ అయినా పర్లేదు, ఒకసారి చదవండి. ఓకే, నేనే చదువుతున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. मन भावन सावन आते ही हरियाली छा जाती है, राखी के दिन बहन खुशी से फूल नहीं समाती हैं, आजादी के दिवस तिरंगा घर घर पर लहराता है, वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है, आता हर वर्ष दशहरा, होते खेल तमाशे, दीपावली पर दीपदान, फुलझड़ियां कील बताशे, भाईचारे का संदेश ले ईद मुबारक आती, मीठी मीठी खीर सिवैया सबके मन को बाती, खेल खिलौने पाते बच्चे क्रिसमस के उपहार, त्योहारों का देश हमारा हमको इससे प्यारा,